15 రోజులుగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఓటుకు నోటు వ్యవహారాన్ని సాగతీయడం కేసీఆర్ రాజకీయ కక్షలకు నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేసీఆర్ది పొలిటికల్ అజెండా తప్ప పీపుల్ అజెండా కాదని విమర్శించారు. ఏపీ ప్రజా ప్రతినిధులు అధికారుల ఫోన్లు ట్యాప్ చేయలేదని అధికారికంగా ప్రకటించగలరా అని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పయ్యావుల సవాల్ విసిరారు. ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద కానీ కాణిపాకం వినాయకుడి మీద కానీ ప్రమాణం చేసి చెప్పగలరా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి విషయంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు కానీ టేపులు కానీ ఏ వ్యవస్థకు ఉంది? ఏసీబీ వ్యవస్థకు ఉందా? ఖాన్ గారు చెప్పాలి. సిటీ టాస్క్ ఫోర్స్కు ఉందా? సిటీ కమిషనర్ గారు చెప్పాలి. లేక ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఉందా? ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి. లేదా తీవ్రవాద నిరోధకం అంటే నక్సలైట్ల కోసం పెట్టిన వాళ్ళు కొన్నారా? వాళ్ళు చెప్పాలి. లేదా ఉగ్రవాద చర్యలు ఎవరు కొన్నారు? ఇవి ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొన్నటువంటి పరికరాలు. ఏ రకంగా వీటిని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉపయోగిస్తారంటే ప్రజాప్రతినిధులు తీవ్రవాదులా? ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఇచ్చింది. ఈ ట్యాపింగ్ విషయంలో ప్రజల భద్రతకు నష్టం జరుగుతున్నటువంటి తరుణంలో మాత్రమే ట్యాపింగ్ చేయాలి అనేటువంటిది. మరి ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద, ప్రభుత్వ యంత్రాంగంలోని ముఖ్యుల మీద, ఆ ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యుల మీద, ఆ పార్టీకి చెందినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అధికారికంగా టెలిఫోన్లు ట్యాప్ చేస్తోంది అనేటువంటిది స్పష్టం చేయాలి. కేసీఆర్ గారిని సవాల్ చేస్తున్నాను నేను. ఏ ఒక్క శాసనసభ్యుడి మీద, ఏ ఒక్క వ్యక్తి మీద కూడా మేము అఫీషియల్గా ట్యాపింగ్ పెట్టలేదు అన్న ప్రకటనని ఆయన కానీ, ఆయన డీజీని కానీ, ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కానీ చెప్పమని అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నేను అడుగుతున్నా, ట్యాప్ చేయలేదు అన్నటువంటి ప్రకటన కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో డీజీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ సవాల్ని స్వీకరించమని అడుగుతున్నాం. కేటీఆర్ గారు ఏదో మొన్న అడుగుతున్నారు, ఇంకోరేదో అడుగుతున్నారు. వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చేయలేదు అన్న ప్రకటన చేయమనండి. లేదు యాదగిరిగుట్టలో దేవుడి మీద ప్రమాణం చేయండి, లేదు కాణిపాకం మీద ప్రమాణం చేయండి, లేదు అఫీషియల్గా ప్రకటన చేయండి. మీరు చేయకపోతే